श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనుబంధ సంస్థ అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయంగా మనం శివాలయంలో ఇక్కడ కదిరి దేవస్థానంగా మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా మామూలుగా ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశిని మాస శివరాత్రిగా మనం చదువుకుంటే మామూలుగా ఇప్పుడు మాఘ మాసంలో వచ్చే అమావాస్య ముందు చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్తుంటాం. అలాంటి మహాశివరాత్రి వేడుకల్లో ప్రతి ఒక్కరి సహకారంలో ఉదయం తెల్లవారుజాము పూట నుంచి ఉదయం 5:30 స్వామివారికి పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకము, తర్వాత ప్రతి ఒక్కరి భక్తులకి సావకాశంగా విశేషమైన దర్శన భాగ్యము, తర్వాత సాయంకాలం పూట 5 గంటల నుంచి 6 గంటల లోపల స్వామికి గ్రామోత్సవము, ఆ తర్వాత లింగోద్భవ కాలంలో స్వామి లింగ రూపంలో ఉద్భవించిన సమయంలో ఆ జాములో 10:30 నుండి రాత్రి 1:30 గంటల వరకు స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకాలు, ఆ తర్వాత రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ భాగంగా ఈవో గారి సహకారంతో ప్రతి ఒక్కటి విశేషమైన అలంకారాలతో, విశేషమైన వేద ఉచ్చారణలతో, విశేషమైన పచ్చని తోరణాలతో, మండపాలతో స్వామికి వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరి భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కావాలని పదే పదే కోరుచున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనుబంధ సంస్థ అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయంగా మనం శివాలయంలో ఇక్కడ కదిరి దేవస్థానంగా మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా మామూలుగా ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశిని మాస శివరాత్రిగా మనం చదువుకుంటే మామూలు ఇప్పుడు మాఘ మాసంలో వచ్చే అమావాస్య ముందు చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్తుంటాం. అలాంటి మహాశివరాత్రి వేడుకల్లో ప్రతి ఒక్కరి సహకారంలో ఉదయం తెల్లవారుజాము పూట నుంచి ఉదయం 5:30 స్వామివారికి పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకము, తర్వాత ప్రతి ఒక్కరి భక్తులకి సావకాశంగా విశేషమైన దర్శన భాగ్యము, తర్వాత సాయంకాలం పూట 5 గంటల నుంచి 6 గంటల లోపల స్వామికి గ్రామోత్సవము, ఆ తర్వాత లింగోద్భవ కాలంలో స్వామి లింగ రూపంలో ఉద్భవించిన సమయం